తలరాత్రా చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తవ్వాలి, జాకెట్ ఇస్త్రీ చించి తవ్వాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. చుచ్చాకు పోతావా లేదా? కుక్క నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చుతా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా. రచ్చ కొడతావా? నీ అబ్బా ఉండు. పది రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్, నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? ఎస్పీసీఎల్ లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మి అది కాదమ్మా, నీ గురించి సర్వం స్వామివారికి తెలియచేశాం. నీ సందేహాలు సమస్తం స్వామివారికి విన్నవించాం. 10 మందిలోకి వచ్చి పాద పూజ చెయ్యలేని అభిమానవతిని గ్రహించా బహుమెచ్చుకున్నాడు. అందుకే స్వామివారే స్వయంగా నీ ఇంటికి వచ్చి నీ పాద పూజని భక్తిని స్వీకరింపదలిచారు. నీకు ముక్తినివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ పేదరాలంటికి స్వామివారు స్వయంగా వస్తానన్నారు. ఈ పుస్తకప్పుడు జన్మించిన సమయంలో పామరులంతా ఉట్టెలు కుట్టి ఆటలాడుకునే వేళలో స్వామివారే స్వయంగా వస్తానన్నారంటే అంతకంటే మహాభాగ్యం ఏంది? వెళతాను తల్లి. జై జగద్గురు స్వామివారు. వదినా, నిన్న నేను వ్రతానికి ఫోటోలు తీసిన రీల్ కనిపించడం లేదు. అక్కడ టేబుల్ మీద ఉండాలిగా. అక్కడ లేదు. ఇదిగోరా, నేనే తీసాను. ఇదిగోరా. ఏమిటి అమ్మా ఇది? దీన్ని ఇలా తయారు చేసావు? నిన్ను ఫోటోలు తీసావుగా, ఎలా ఉన్నాయో చూద్దామని ప్రొద్దుట తీసి చూసాను. అందులో ఒక్క బొమ్మ లేదేమిట్రా? ఏడ్చినట్టుంది. ఇది నెగిటివ్. దీన్ని తొట్టిలో వేసి కడిగితే ఫోటోలు వస్తాయి. మొత్తం వేస్ట్ చేసావుగా. ఇదిగో నా ఫోటోలు. ఇది నాకెందుకురా? రాయ్, నెగటివ్ గా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. మళ్ళీ కొత్త ఫోటోలు తీయకపోతే చచ్చి నవ్వుకోను. అమ్మ చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి? క్యారేజ్ పెట్టుకోవే. ఎరా, నేను ఎలా కనిపిస్తాను నీకు? కొంచెం పొట్టిగా లావుగా. అలాగే కనిపిస్తాను. అసలు విషయం తెలియదు నీకు. దీనికి డబ్బులు ఇచ్చింది నేను, కొన్నది నువ్వు, తీసింది నువ్వు, ఇవ్వాల్సింది నాకు. మధ్యలో అమ్మని ఎందుకు అడగటం? రాయ్, ఇలాంటి చిన్న విషయాలు వెంటనే క్లారిఫై చేసుకోకుండా ఊరికే తిప్పి తిప్పి మాట్లాడతావు ఎందుకురా? అలాగే షార్ప్ గా మాట్లాడడం తెలియదు నీకు. షార్ప్నెస్ ఈజ్ మెయిన్ రా. చూడు, ఏ విషయాన్ని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి కానీ ఊరికి అనవసరంగా లొడలో వాగి విసిగించావంటే నాకు పరమ అసహ్యం రా. రాయ్, 600 అయినా 106 అయినా నేను నీకు డబ్బులు ఇచ్చాను, నాకు నువ్వు ఫోటోలు ఇవ్వాలి అంతే. రాయ్, చక్కగా పెడుతున్నావు ఉండు. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నా నీకు? సన్నగా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా కనిపిస్తున్నావు. అలా చెప్పు. రాయ్, ఒక ఫోటో స్టూడియో ఓనర్ గా కస్టమర్స్ కి ఫోటోలన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే డబ్బు అన్న రిటర్న్ చేయాలి. రాయ్, షార్ప్ గా ఉంటారా, సూట్ గా మాట్లాడడం నేర్చుకోరా. తినేస్తున్నాడండి వీడు. రాజైతే ఫోటో. ఎందుకురా ఏడుస్తున్నావు? వాడు కొరికాడా? కొరికినా బాగుండేది. బొడ్డు చుట్టూ 13 ఇంజక్షన్లన్నా వేయించుకునేవాడిని. తొట్టి బాటలతో ఈడ్చి ఈడ్చి కొట్టాడు నాన్న. అసలు నువ్వు వాడితో ఎందుకు పెట్టుకున్నావురా బుద్ధి లేక? నేను పెట్టుకోలేదు నాన్న, అన్నయ్య పట్టుకున్నాడు. నా తొట్టిలో స్టూడియో పెట్టకపోయినా బాగుండేది. నన్ను ఆశీర్వదించమ్మా, స్టూడియోకి వెళ్ళొస్తాను. ఏమిటండి పెద్దవాడు ఇలా తయారయ్యాడు? అంతా నీ మహత్యమే. 3వ ఏడు వచ్చినా మాటలు రాలేదని 3 కిలోల వసపోసావు. ఇప్పుడు వాడు కనిపించిన వాడి బుర్రల్లా తింటున్నాడు.
నువ్వు నా చేతిలో అప్పుడే తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్, అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ వారం రోజుల తరువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్. పేపర్లు వేస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా. సెకండ్ రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి. సార్, అమ్మాయి గారు ఏమన్నా 2వ ఆట సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరుడు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. వేస్తారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి. అయ్యా కుర్రోడు పాలు పెడిపోయాడు. పాలు తాగా పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాం. ఈ కుర్రాడికి ఈ తండ్రే కాకుండా ఒక 1000 చందాగా ప్రకటిస్తున్నాం. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించేశారు. పంపించేశారా? తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకేమన్నా ఉందా? మునిగిపోం. అయ్యో, మీ తెలివితేటలో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కడిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కడు తెచ్చారు. ఆ ఒక్కడి మొత్తం ఎందుకు కావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అత్తే అరగంట బస్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడికి ఏదేటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, ఆర్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త. మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలుగానే ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి. మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా? పురుగులు పడి చేస్తావు. అలా కొడతావు. పని చేస్తున్నాగా. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలే నన్ను మావలే అల్లుడు. కల్పతరు పొద్దున్నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే.
నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం